ఈరోజు మనము నా బర్త్డే స్పెషల్ కుర్బానీ చేసుకుందాం. నేను ఈ కుర్బానీ గింజలు తీసుకున్నాను. ఇది నేను వాటర్లో వేసి కొంచెం కడుగుతాను, వాష్ చేస్తాను. ఈ కుర్బానీ గింజలు నానే వరకు, ఈ ముడిగే వరకు వాటర్ వేసి పెట్టుకోవాలి. ఇది వాటర్ వేసేసి నేను ఆఫీస్కి వెళ్తాను. సాయంత్రం వచ్చిన తర్వాత ఈ స్వీట్ చేసి మీకు చూపిస్తాను. నేను ఇవి పొద్దున వాటర్లో వేసి పెట్టినా కదా, కడిగి ఇక మంచి నాని ఇట్లా గింజలు వచ్చేసి ఇట్లా గింజలు తీసేసుకోవాలి మొత్తం. ఇట్లా గింజలన్నీ తీసేసుకోవాలి. చెక్ చేసుకోవాలి ఏమన్నా మిస్ అయినా కానీ. ఇట్లా వెళ్తాయి. దీన్ని పొయ్యి మీద పెట్టుకుందాం. ఈ సీడ్స్ తీసిన గుజ్జు మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా ఏం వాటర్ వేసుకోవద్దు. ఇది ఇలా ఒకసారి మంచి సర్దేసి మూత పెట్టుకోవాలి. 5 minutes మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ అయింది. ఒకసారి మూత తీసుకుందాం. మూత తీసి కలుపుకుందాం. ఇది కొత్త కుర్బానీ ఫ్రూట్స్ అయితేనేమో కలర్ నార్మల్గా వస్తుంది. ఇవి కొంచెం స్టోర్ చేసి పెట్టుకుని, అంటే ఒక 2-3 months కుర్బానీ అయితే మంచి కలర్ వస్తుంది. అంటే ముస్లిమ్స్ చేస్తారు కదా, ముస్లిమ్స్ చేసే స్వీట్ కుర్బానీ స్వీట్ ఆ కలర్ వస్తుంది. అందుకని నేను ఎప్పుడు ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఈ కుర్బానీ పెట్టుకుందాం. మళ్ళీ ఒక 5 minutes. ఇవి మంచిగా ఉడికినాయండి. దీన్ని ఒకసారి స్మాషర్తో ఇలా స్మాషర్తో ఒత్తుకుందాం. ఇది మనం ప్రెస్ చేసుకున్నాం కదా, ఇది కుక్ అవుతూనే ఉంటుంది. మనం ఇట్లా మధ్య మధ్యలో ఇట్లా ప్రెస్ చేసుకోవాలి ఒక 2-3 సార్లు. ఇది ఆల్రెడీ ఈ సీడ్స్ అంతా స్వీట్ ఉంటాయి కాబట్టి షుగర్ కొంచెం యాడ్ చేసుకుందాం. ఒక 4 spoons షుగర్ వేసుకుందాం. చాలా ఈజీ అండి. అబ్బా కుర్బానీ స్వీట్ అంటే ఎంత హార్డ్ చేయడం అనుకుంటాం, కానీ ఈ స్వీట్ ప్రొసీజర్ తెలిస్తే చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే మనం ఇవాళ చేసుకోవాలనుకుంటే రాత్రి ఈ కుర్బానీ అవి ఫ్రూట్స్ నానబెట్టుకోవాలి. లేదనుకుంటే సాయంత్రం చేసుకోవాలనుకుంటే పొద్దున నానబెట్టుకోవాలి. అంతే. ఇంకా అది నానబెట్టడం ఒక్కటే గుర్తుంటే సరిపోతుంది. స్వీట్ అయితే అయిపోయినట్టు. ఇంకా ఇది ఇంకొక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఈజీగా సింపుల్గా కుర్బానీ స్వీట్ రెడీ అయిపోయిందండి. ఇది మనం స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ కుర్బానీ ఐస్ క్రీమ్ విత్ కుర్బానీ చాలా బాగుంటుంది. అసలు ప్రతి ఫంక్షన్లో ఇది కంపల్సరీ ఇస్తారండి. నేనైతే కుర్బానీ ఐస్ క్రీమ్ ఉన్నప్పుడు కుర్బానీ మాత్రం తింటా, ఐస్ క్రీమ్ అస్సలు తినను. నాకు ఈ కుర్బానీ అంత ఇష్టం.